ఒంటరిగా ఉంది ఈ అమ్మాయి. కత్తులు బాంబులు రెడీగా పెట్టుకోండి. ఆ పోతుల మల్లారాయుడు గాడు రైలు దిగంగానే కసెక్కినేసేయాలా. అన్నా అన్ని రాయలసీమలో చంపకుండా ఏడెందుకు చంపుతున్నావు అన్నా? అక్కడ ట్రై చేస్తే వాడు అన్ననే వేసేస్తాడు రా. ఏమిరా అన్నా నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక డౌట్ అన్నా, నీకు ఆ మల్లారాయుడికి ఎందుకన్నా గొడవలు? మంచి టెన్షన్ ఉన్నప్పుడు నీకు ఇట్లాంటి డౌట్లు వస్తారా? నుడుగు సల్లారమా ఉండవు, మా ఎవరు అడిగి చెప్తా. అమ్మా ఏరా బిడ్డ, ఏసేసినవరా పోతుల మల్లారాయుణ్ణి? నువ్వు తట్టుకోమ్మా, అసలు ఇంకా రైలే రాలేదు. అవు ఆ పోతుల మల్లారాయుడు మనము యాడాన్ని కొట్లాడుకుంటాము. ఇదే ప్రశ్న నేను మా మామగారిని అడిగినా. ఆయన నాయన్ని మల్లారాయుడు తాత సంపిండు, మల్లారాయుడు నాయన్ని మా మామ సంపిండు, మా నాయన్ని మల్లారాయుడు కొడుకు సంపిండు, ఆన్ని నీ మేనత్త కొడుకు ముచ్చలరాయుడు, ఆన్ని నీ అన్న చెంగలరాయుడు, చెంగలరాయుడిని మల్లారాయుడు. నాకు అర్థమైనది, ఇప్పుడు నేసేయాలి అంతే కదా. ఎరుకనే అని కూర్చుంటే కుదరదు బిడ్డ. రేపీ పాటికి ఆ మల్లారాయుడు తలకాయ నా కాళ్ళ దగ్గరుండాలా. దాంతో నేను ఫుట్బాల్ ఆడాలా, క్రికెట్ ఆడాలా, నా పగ పెరగాల. దాంతో మన ఫ్యాక్షన్ సాంప్రదాయం కాపాడుకోవాలా. అట్టేలే మాయికి నువ్వు పెట్టేయి. ఇంకా మనం పెట్టుకున్నాను బాంబేలాది గోలీ సోడా. బాంబులెక్కిన వేరిందేమిరా అన్న? ఆంధ్ర సోడాలో చాలా పవర్ ఉంటదన్నా. మన ఊళ్ళో మనుషులకు ఉన్నట్టు ఈడ సోడాలకు ఉంటాయేమో. ఆడ కూర్చోవాలి రా. ఈడ కూర్చుంది ఎందుకు రావాలి? ఎక్కువ మాట్లాడతా ఆడవాళ్ళు మీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఏంటో దౌర్జన్యం? బ్రదరు ఎక్కడికి? ఓయ్ మీరుంది 7 3 బెంచులు అవసరమా? లేకండి. అన్నెవరో తెలుసారా నీకు? నేనెవరో తెలుసా నీకు? తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదే. అన్నా ఇది ఎక్కువ మాట్లాడుతున్నా. ఏమిరా మూతి మీద మీసాలు గుడిక ఇంకా పూర్తిగా నల్లబడలే, జాగ్రత్త పొట్టేగా. నీ మూతి మీద మీసాలు మొత్తం తెలబడినాయి, నువ్వు జాగ్రత్త ముసలుడా. బ్రదరు ఇది ఐటెం గర్ల్ తో డాన్స్ చేయడం అనుకున్నావా? ఫైటింగ్ బ్రదరు, మనకి ఎందుకు వెళ్ళిపోదరా? ఇది పట్టుకో. ఏంట్రా పుట్టాడా, నీకు ఫైటింగ్ అంటే ఇష్టమా? ఇంకా చూసుకో, ఎర్రకుమ్మేస్తా. నాకు ఈ పొట్టేకాడు బాగా నచ్చినాడు రా. మనమే షో విడిచిపెట్టి ఆ వాళ్ళకి పోదాం పాండి. మంది ఫ్యాక్షనిజం అన్నా, వీటితో కాంప్రమైజ్ అయ్యేదన్నా. కాంప్రమైజ్ కాకుంటే మిమ్మల్ని అందరినీ దాన్ని నక్కరను దంతాడు. మనం సంపాల్సినది పోతుల మల్లారాయుడిని రా. ఎందుకు ఇంత కొట్లాడి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము? పాండి రండి. అబ్బీ నువ్వు కూర్చో, మేము వాడికి పోతాను. రెండు కళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమనుకున్నా నా గురించి కళ్ళు నెత్తిగా? రెండు కళ్ళు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నాకున్నవి 2 కళ్ళు, పక్కళ్ళు. లైన్ లో ఉన్నావా? చెప్పు. ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు, కాళ్ళతో ట్రై చేద్దాం. రెండు కాళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. కుమారుడు నాడి పెంచునావా, నాడి సంద్రమున దేవా. దేవుని బిడ్డలు శిశువా తీసుకును. 10 కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య. ఇలాగే ఇక్కడే? అవును బాబయ్య. అరే ఆ డబ్బులు రండి ఏమి మాట్లాడుతున్నాడు? ఎవరి నాలుక బట్టెనను ఐరన్ టంగే, అతడట్లని ఉన్నాడు, ఈతడిట్లనుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించు. కృష్ణ భక్తులు ఏ కృష్ణ ముకుంద మురారే. కృష్ణార్పణ స్వామి. తీసుకో. కృష్ణ భక్తుడు పాపం, ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు.
మీ కృష్ణుడు కరుణించాడు స్వామి, నా కాలు వచ్చాయి. వాళ్ళ కోటకు వచ్చింది. ప్రభువా, యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఏ కృష్ణ ప్రభువా, పాపులము మేము ప్రభువా, దయయుంచి మమ్ము బ్రోవము ప్రభువా. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు హరే కృష్ణ. వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం రండి. 4 మంచి మాటలు చెప్తాం, 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు సోకాలు పదండి చూపెడతాం. పదండి. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నాడు వీళ్ళు? హరే రామ, నాకు బొక్కెట్లోని తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారేంట్రా? సార్, వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. అయితే మీ ఇద్దరు అమ్మాయిని ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? రామ రామ, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నన్ను నుదుటి మీద కొట్టాలి. కొట్టండి, పట్టండి, కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. అబ్బా, ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టినోళ్ళు వీళ్ళు కానే కాదు, అసలు పట్టండి. నేను అరగంట లేట్ అని అనౌన్స్ చేశారు, ఇప్పటికి మళ్ళీ ఏం అనౌన్స్మెంట్. అవ్వా, ఈ గోచి లాగే అలవాటు ఒకటి ఉందండి బాబు. ఆ ముసలోడు గోచి లాగేలా ఉన్నాడు. ఎదవా, దీంతో 122 గోచులు లాగాడండి. ఆడు ముసలోడు కాబట్టి ఇంకా లేవలేదు. వాళ్ళు లేచాడంటే చంపేస్తారు. ఈ రోజు పొద్దున్నే ఒక పావురం కూడా అమ్ముడు పోలే, ఆకలి దంచేస్తుంది. ఈ రోజు నా జాతకం ఎలా ఉందో చూసుకుంటూ పోలే. మీరు ఇక్కడ ఉన్నానమ్మా. నీ పాకెట్లో పైసా, పిట్టలకు స్వేచ్ఛ. అయ్యో నా పావురాలు, అయ్యో నా పావురాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేశారమ్మా. నా పొట్ట కొట్టేశారు. నా పావురాలు నాకు తెచ్చివ్వండి, లేదా పైసలు ఇవ్వండి. ఇవిగో, ఇక మీదట పావురాలనే కాదు, ఇలా దేన్ని బంధించాలని చూడకు. అలాగేనమ్మా. ఓయ్, పావురాలను వదిలేయడం ఎందుకు, ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు? స్వేచ్ఛ. పావురాలే కాదు, నేనెవరు దేన్ని బంధించినా తట్టుకోలేను. ఒరే యమదొంగ, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది.